హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 14న నాసామి రంగా అంటూ బాక్సాఫీస్పై దండయాత్ర చేద్దామని వస్తున్నాడు మన కింగ్ నాగార్జున. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. దీంతో నాగ్ సేఫ్ గేమ్లో ఉన్నారని ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. అయితే ఈసారి సంక్రాంతి పండుగ మొత్తం టాలీవుడ్ పైనే ఉంది. బడా హీరోలు తమ మూవీలతో ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు. గుంటూరు కారంతో మహేష్ బాబు, హనుమాన్ మూవీతో తేజ సజ్జా, నాసామి రంగతో సీనియర్ హీరో నాగార్జున ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నారు. ఇక వీరితో పాటు మరికొన్ని సినిమాలు కూడా విడుదలకైతే సిద్ధంగా ఉన్నాయి. ఇక సీనియర్ హీరో నాగార్జున మరోసారి సంక్రాంతి విన్నర్గా నిలిచేందుకు రెడీ అవుతున్నారు. జనవరి 14న నాసామి రంగా అంటూ బాక్సాఫీస్పై దండయాత్ర చేద్దామని వస్తున్నారు. ఇక తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన ఒక ఫస్ట్ రివ్యూ ఎలా ఉందనేది ఒక లుక్ వేద్దాం. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, దాని రన్ టైం ఎంత, ఆ వివరాలు అనేది ఇప్పుడు చూద్దాం. అక్కినేని నాగార్జున యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక లేటెస్ట్గా నాసామి రంగా మూవీతో సంక్రాంతి పండగకి మరో హిట్ కొట్టడానికి వస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. మూవీ రన్ టైం 2 గంటల 26 నిమిషాలకు లాక్ చేశారు. ఇది సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దీంతో నాగ్ ఈ విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్నారని సినీ పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2 గంటల 26 నిమిషాలు కాబట్టి సినిమా ఫలితం కొద్దిగా అటు ఇటు అయినా నెట్టుకు రాగలుగుతుంది. సెన్సార్ తర్వాత నాగ్ అభిమానులు సినిమా ఫలితంపై మరింత ధీమాగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీపై మరింత హైప్ను క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్లో సినిమాను కథను రివీల్ చేయకుండా యాక్షన్, రొమాంటిక్ సీన్స్తో బజ్ తీసుకురావడంతో మేకర్స్ విజయవంతం అయ్యారనే చెప్పాలి. నాగ్ నుంచి ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోయింది. ఇక నాసామి రంగ చిత్రంతో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ డైరెక్టర్గా మారారు. వీరిద్దరు కూడా నాగ్తో హిట్ కొట్టడానికి సంక్రాంతికి మరో హిట్ను ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.